వేడి వేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని దానికి కొంచెం నెయ్యి తగిలించి తిన్నామంటే ప్రతి ముద్ద కూడా అమృతంలాగా ఉంటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ లిటరలీ ఈ ఒక్క పచ్చడినే ప్లేట్లో పెట్టుకొని కూడా తింటారనమాట. అంత బాగుంటుంది ఇదైతే. సో అది ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందైతే ఒక మామిడికాయ తీసుకోండి, దాన్ని స్లైసెస్లా చేసేసి సన్నగా పొడవుగా ముక్కలు అయితే తీసుకోండి. నేనైతే మీకు కావాలంటే చిన్న ముక్కలు ఆవకాయ కోసుకున్నట్టుగా కూడా ముక్కలు కోసుకోవచ్చు. ఆ తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడవుగా ముక్కలు చేసుకున్నాను. ఆ తర్వాత 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని చీలికలా చేసేసి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, ఒక 3/4 స్పూన్ మెంతులు వేసి బాగా వేయించండి. అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని 4-5 చిన్నులపాయ రెబ్బలు యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ముక్కల్లో ఈ ఆవాల పేస్టు, ఆ తర్వాత 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. మీకు కావాలంటే 2 కూడా ఇంకొంచెం పెంచుకొని ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోండి. అప్పుడు మనకి పచ్చడి అనేది అసలు బూజు రాదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని శనగ నూనె ఉంటుంది కదా, ఒక 2-3 స్పూన్లు కొంచెం బాగా కాగబెట్టేసి దాన్ని కలుపుకొని మన పికిల్ అయితే రెడీ అయిపోతుంది.